తెలియజేస్తూ ఈరోజు మనము పాత నిబంధనల నుంచి జకర్యా గ్రంథము, పాత నిబంధనలో చివరి నుంచి 2వ పుస్తకం జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనము ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మన అంశం ఏంటంటే యెహోవాను శాంతిపరచుట. యెహోవాను శాంతిపరచుట. జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో ఈ యొక్క మాటను మనం చూస్తాము. అలాగే 8వ అధ్యాయంలో కూడా మనము ఈ యొక్క మాటను మనము చూడబోతున్నాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనంలో యెహోవాను శాంతిపరచుటకై మందిరములో ఉన్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, యెహోవాను శాంతిపరచుటకై అంటే యెహోవాను శాంతిపరచడం. అదే మాట 8వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి ఎదురుకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి ఎదురుకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యులకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని వారు చెప్పగా మేము ఒత్తుమందును. ఇది ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. యెహోవాను శాంతిపరచడం. శాంతిపరచడం, ఇక్కడ శాంతిపరచడం అనేటువంటి పదం వచ్చిందంటేనే ఆయన ఏదో కోపంతో ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. శాంతిపరిచేది ఎవరినంటే బాగా కోపంతో ఉన్న వారిని శాంతిపరుస్తారు. దేవునికి కూడా కోపం ఉంటుందా? ఉంటుంది. దేవునికి కోపానికి మించి ఉంటుంది. ఉగ్రత, రౌద్రము. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపే, దీర్ఘశాంతం కలిగిన వాడే, సహనం కలిగిన వాడే, ఆదరించేవాడే. అంతటితో ఆగలేదు. ఆయనకి కోపం ఉంది. ఆయన ఉగ్రత చూపించగలడు. ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. ఆయన పగ తీర్చుకుంటాడు. ఆయన గాయపరుస్తాడు. ఆయన అవసరమైతే చంపుతాడు కూడా. దేవునికి ఉగ్రత ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. దేవునికి ఉగ్రత ఉందనే విషయాన్ని ఒకసారి మనము హెబ్రీ పత్రికలో నుంచి, కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికలో నుంచి మనము 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ముందుగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి 2 వచనాలు కలిసి ఉంటాయి. 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా దేవునికి ఇష్టమైన సేవ చేయాలి. ఆయన రాజ్యాన్ని పొందాలి. ఆయన కృప కలిగి ఉండాలి. వినయంతో భయభక్తులతో దేవునికి ఇష్టమైన సేవ చేయాలి. ఇవన్నీ ఎందుకు అంటే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు అంటే దహించే అగ్ని. ఉగ్రత అనేటువంటి అలా ఉంటుంది. 10వ అధ్యాయంలో కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. 30వ వచనంలో పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. దేవుడు పగ తీర్చుకుంటాడు. అందుకన్నాడు జీవం గల దేవుని చేతిలో పడితే భయంకరంగా ఉంటుంది. ఆయన దహించేటువంటి అగ్ని. కాబట్టి దేవుని గురించి ఈ విషయాలు మనకు అర్థమవ్వాలి. చాలా మంది బోధకుల్లో కూడా
మనందరి పాపాలు క్షమిస్తున్నాడు. దేవుడు కూడా క్షమించేటువంటి మనసు కలిగి ఉన్నాడు ఈ యుగంలో. అంటే ఈ యుగంలో దేవునికి కోపం ఉండదు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అనేటువంటి వైఖరి బోధకులకు కూడా ఉంది. చాలా మంది బోధకులు కూడా ఇదే వైఖరి. ఇది క్షమించేటువంటి యుగం అనేది అని నమ్ముతున్నారు. క్షమించే యుగమే, క్షమించేటువంటి విధానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి దేవునికి ఉంది. ఈ కొత్త వచ్చింది కాదు ఇది. మొదటి నుంచి కూడా దేవునికి క్షమించేటువంటి ఆ లక్షణం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు క్షమించాడు. పితరుల కాలంలో కూడా అనేక మందిని ఆయన ఎన్నోసార్లు క్షమించాడు. క్షమించినకు సిద్ధమైన మనస్సు అనేటువంటి దేవునికి మొదటి నుంచి ఉంది. ఇలా కొత్త వచ్చింది కాదు ఇది. అయితే మొదటి నుంచి దేవుని వైఖరి ఎలా ఉంటుందంటే, క్షమించే సమయంలో క్షమిస్తాడు, కోప్పడే సమయంలో కోప్పడతాడు. రెండు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, కోపము ఉంటుంది. అయితే ఈరోజు చాలా మందికి దేవుణ్ణి శాంతిపరిచేటువంటి ఈ విధానాన్ని ఈరోజు ఎవరు కూడా దాని మీద శ్రద్ధ లేదు. అసలు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఈరోజు ఏ సేవకుడైనా ఎప్పుడైనా మీకు వాక్యం చెప్పారా, యెహోవాను శాంతిపరచుదామని? మన దగ్గర అలాంటి బోధ కనపడదు. మీరు హిందువుల్లో చూడండి, హిందువుల్లో ఏదైనా జాతర అయినప్పుడు ఆడవాళ్ళు ఒళ్ళు పొంగి వాళ్ళు కోపంగా ఏదైతే మాట్లాడుతుంటారు, అంటారు మా అమ్మ శాంతిపడమ్మా నీళ్ళే బతకలాడుతుంటారు. ఆ ఒళ్ళు పొంగినటువంటి ఆమెమో రే నాకు అది చేయలేదు ఇది చేయలేదు, నాకు గుడి కట్టలేదు అదేమి ఆమె చెబుతాము, నీళ్ళేమమ్మా మేము చేస్తామమ్మా శాంతిపడమ్మా అని వీళ్ళే బతకలాడుతుంటారు. అంటే ఈ విధానము దేవునికి కోపం వస్తుంది, ఆ కోపాన్ని మనం చల్లార్చాలి, ఆయన శాంతిపరచాలి అనేటువంటి విధానము ఈరోజు క్రైస్తవులు కనపడట్లా. బయట వాతావరణం, కానీ క్రైస్తవుల్లో ఈ వాతావరణము అనేటువంటిది కనబడట్లా. ఏదో వస్తున్నారు పోతున్నారు, పండుగ చేద్దాం, కొంతమంది అయితే ఉపవాస కూడికలు, మీటింగులు. కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. యెహోవాను శాంతిపరచుదాము అనేటువంటి ఆలోచన ఈ మధ్య ఎవరు చేయట్లా. కావాలంటే సంవత్సరం 2 సార్లు 3 సార్లు పండుగలు చేస్తారు. యేసుక్రీస్తు పుట్టాడని, యేసుక్రీస్తు చచ్చిపోయాడని 2 సార్లు 3 సార్లు పండుగలు చేస్తారు తప్ప దేవుణ్ణి శాంతిపరచుదాము, ఆయన కోపంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఎవరు చేయట్లా. కాబట్టి ఈరోజు మనం దీని గురించే ఆలోచన చేయబోతున్నాం. యెహోవాను శాంతిపరచడం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 21వ వచనంలో, జకర్యా గ్రంథము 8:21లో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి దగ్గరకు వచ్చి, చూడండి, అపూర్వ కాడికి వచ్చి ఏమన్నారంట, ఆలస్యం చేయక. ఆ పట్టణం చూడండి, ఊర్లు కలిసిపోతున్నాయి. ఈ ఊరు ఆ ఊరు ఒకటై వాళ్ళు అనుకుంటున్నారు, ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుదాం. రండి, చూడండి, ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును, రెండవది యెహోవాను వెతుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును వస్తున్నాం. యెహోవాను వెతకాలి, యెహోవాను శాంతిపరచాలి, రండి వెళ్దాం రండి అని అంటే వాళ్ళు అంటున్నారంట మేము కూడా వస్తాము అంటున్నారు. ఆలస్యం చేయక అంటే సీరియస్. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క కోపం మన మీద ఉంది. ఇదంతా పోవాలంటే ఆలస్యం చేయకుండా మనము మందిరానికి వెళ్ళి ఆయనను శాంతిపరచాలి, ఆయనను వెతకాలి. ఆ మాట చెప్పగానే వాళ్ళు మేము కూడా వస్తాం అంటున్నారు. అంటే ఈ విషయం అనేటువంటిది అందరికీ అర్థమవ్వాలి. దేవునికి కోపం ఉంటుంది, దేవుని ఉగ్రత చూపిస్తాడు.
ఆ సమయంలో మనం చేయాల్సిన పని ఆయన మందిరానికి వెళ్ళాలి, అంటే సంఘానికి వెళ్ళాలి, ఆయన శాంతిపరచాలి, ఆయన వెతకాలనేటువంటి ఆలోచన మనందరికీ రావాలి, ప్రజలందరికీ రావాలి. ఏదో బలవంతం చేస్తే ఆదివారం అలా రావడం, ఆయన అనుకుంటాడులే, ఈయన అనుకుంటాడులే, ఇది కాదు. నీలో నీకు అక్కడ సేవకుడు చెప్పడం కాదు. అక్కడ ఒక పట్నం వారు మరొక పట్నం వారి ఎదుకు వచ్చి, ఇక్కడ యాజకులు పెద్దలు కాదు ఇక్కడికి వచ్చింది, ఊరోళ్ళు, ప్రజలు. అయ్యా దేవుని కోపం మన మీద ఉంది, మన పట్టణాల మీద ఉంది, ఆలస్యం చేయకుండా మన మందిరానికి వెళ్దాం, ఆయన శాంతిపరుద్దాం అనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తున్నారు, ప్రజలు. కాబట్టి ఈరోజు దీని గురించి మనము కొంత నేర్చుకుందాం. అసలు దేవుని కోపం ఎందుకు వస్తుంది? ఏ పని చేస్తే దేవుని కోపం వస్తుంది? ఎలా ఆయన శాంతిపరచాలి? ఈ విషయాలు మనము ఆలోచన చేసుకోవాలి. ముందుగా దేవుడికి ఉన్నటువంటి ఒక లక్షణం మీకు చాలాసార్లు చెప్పారు, మళ్ళా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 3, 4, 5 వచనాల్లో, నిర్గమాకాండం 20, 3, 4, 5 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళందే గాని ఉండు దేని రూపం ఉన్నాయో విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా 2 చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏ రూపాన్ని చేసుకోకూడదు, దేనికి సాగిలు పడకూడదు. ఎందుకంటే ఏలయనగా నీ దేవుని యెహోవాకు నేను రోషము గల దేవుడను. నాకు రోషము ఉంది. పుట్టించింది నేను, ఈ భూమి మొత్తాన్ని పుట్టించింది నేను, మనుషులందరినీ పుట్టించింది నేను, ఈ సర్వాన్ని నిర్వహించేది నేను. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఎలా జరుగుతుంది ఇది? ఈరోజు మీరు చూడండి, మనం ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నాము. ఈ కంప్యూటర్ యుగంలో ఒకరు ప్రోగ్రామ్ చేస్తే మనము ఈ సెల్ కానీ ఏదైనా కానీ మనం అన్ని వాడుకుంటున్నాం. ఈరోజు స్విచ్ చేయగానే బల్బు వెలుగుతుందంటే అది ఊరకటి ఎలగట్లా, దాని వెనుక కొంత పని ఉంది. అలాగే ఈ సృష్టిలో ఈ సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, కాలాలు మారుతున్నాయి, వర్షాలు వస్తున్నాయంటే దీని వెనుక ఒక శక్తి నడిపిస్తుంది. ఆయన దేవుడు. నువ్వు ఆయన కాదని వేరొకరిని జంతువులో పక్షులో దేవుడుగా భావిస్తే దేవుడు అంటున్నాడు, నేను రోషం గల దేవుడు అని అంటున్నాడు. నేను రోషం గల దేవుడను. చూడండి, కాబట్టి దేవునికి ఉన్నటువంటి లక్షణం మనం గమనించాలి. అంటే మనం చేసేటువంటి పనులు బట్టి దేవునికి కోపం వస్తుంది, ముక్కడితో వస్తుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, రోమ 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా ప్రతిదానికి కారణం చెప్తున్నాడు. దేవుని కోపం పరలోకం నుంచి వస్తుందంట. ఎందుకంటే దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు అది వారికి విశదపరచను. నీకు దేవుడు అర్థమవ్వాలని దేవుడు నీ ఎదుట ఆ విషయాలు విశదపరిచాడు, క్లియర్ గా చెప్పాడు. దేవుడు నీకు నేనున్నాను. 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు, ఆయన కనబడడు కానీ లక్షణాలు ఉన్నాయి. అనగా ఆ నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తు ఆలోచించడం వలన తేటపడుచున్నవి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు తేటగా అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం. మొన్న ఆయన నేను కలిశాను. మొదట్లో దేవుడు నమ్మాడు, ఈ మధ్య దేవుడు నమ్మట్లా. అంబేద్కరిజం అని చెప్పి దాంట్లోకి కూరుకొని పోయి ఇక దేవుడు నమ్మట్లా. ఆయనతో మాట్లాడారు. సందర్భం వచ్చి దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే దేవుడు ఎక్కడున్నాడండి,
అంటున్నాడు. దేవుడు అంటే ఏమనుకున్నాను నీ ఉద్దేశంలో అని అడిగారు. నువ్వు చెప్పలే అన్నాడు. దేవుడు అంటే సృష్టికర్త. నేను బైక్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి, ఆయనకు ఒక బైక్ ఉంది. ఇప్పుడు ఈ బైక్ ఉంది, ఈ బైక్ ఎవరు తయారు చేయకుండా వచ్చిందా లేదా ఎవరు తయారు చేశారా అని అడిగారు. దీనికి వెనుక ఒక తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ సృష్టి మొత్తం వెనుక ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త అని చెప్పారు. మరి అలా కనబడ్డేంది అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉన్నాడు అంటే కనబడాలి కదా అంటారు. ఇప్పుడు చూడండి ఒక మాట, బైక్ హీరో కంపెనీ వాడు, హోండా కంపెనీ వాడు తయారు చేస్తాడు. వాళ్ళు ఎక్కడ ఉంటాడు మనకు తెలుసా? వాడు ఎక్కడ చెన్నైలోనో ఎక్కడ బెంగళూరు ఎక్కడ ఉంటాడు. మనం చూడాలంటే ఏం చేయాలా? మనం ఆడిపోవాలా. అలాగనే దేవుడు కూడా ఉన్నాడు, ఆయన అన్నిటువంటి లోకంలో ఆయన ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన చూడాలంటే అక్కడికి వెళ్ళాలా? కొంచెం టైం ఉంది, అందరూ చూస్తారు, దేవుడు చూస్తారు. దేవుడు లేడు అని చెప్పే వాళ్ళని చూస్తారు, దేవుడు నమ్మని వాళ్ళు ఆయన చూస్తారు. కొద్ది టైం ఉంది, అందరూ చూస్తారు ఆయన్ని. అప్పుడు అర్థమైతే విషయాలనే. సో మన పాయింట్ ఏంటంటే దేవుని కోపం అనేటువంటిది పరలోకం నుంచి వస్తుంది. కారణం ఏంటంటే నా గురించి నేను మొత్తం మీ మధ్య పెట్టాను, అన్ని ఒలిసి పెట్టినట్లుగా నా గురించి మొత్తం మీకు చెప్పాను. మీరు నన్ను నమ్మకపోతే, సత్యాన్ని అడ్డగిస్తే, దేవుడు లేడు అంటే, దేవుడు లేడు అనే బ్యాచ్ ఒకటి, రెండవదేమో ఈ తప్పులు చేసే బ్యాచ్. ఏ బ్యాచ్? నేను తప్ప వేరే దేవుడిని కొనకూడదు అని దేవుడు చెప్పాడు. కొంతమంది తెలివిగా ఎస్ఐ నమ్ముతారు, ఇంకో దేవుడు నమ్ముతారు తెలివిగా. ఇంకొంతమంది బొమ్మలు పెట్టుకునే బ్యాచ్, మెల్ల సిలువలు వేసుకోవడం, యేసుప్రభు బొమ్మ పెట్టుకోవడం, మరేమో బొమ్మ పెట్టుకోవడం, ఈ బ్యాచ్. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కోపానికి పాత్రులు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఏ రూపము చేసుకోకూడదు అని చెప్పాడు. అక్కడ మీరు గమనించిన ఒక మాట మీకు చాలాసార్లు చెప్పారు, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి చదువుకున్న వాళ్ళు కొంచెం లోతుగా దాన్ని మనం గ్రహిద్దాము. నిర్గమాకాండం 20వ అధ్యాయము 3వ వచనంలో, నేను తప్ప, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఇది క్లియర్గా మనకి యెహోవా తప్ప ఇంకెవరు ఉండకూడదు, ఇది క్లియర్. వచ్చిన సమస్య ఏంటంటే నాలుగో వచనంలో సమస్య వచ్చింది. ఏంటి ఇక్కడ సమస్య? చూడు, 4వ వచనం చూద్దాం. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఏందే కానీ, భూమి కింద నేల ఏందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. 3వ వచనంలో నేను తప్ప వేరే దేవుణ్ణి ఉండకూడదు అన్నాడు. 4వ వచనంలో నాది తప్ప ఏ విగ్రహం ఉండకూడదు అని చెప్పాడు. నాది తప్ప అనేటువంటి పదం అక్కడ లేదు, ఉన్నది కూడా. దేవునికి రూపమైనటువంటి నువ్వు ఎలా గీస్తావు? దేవుడు నువ్వు చూసావా? ఇందాక మనం చూసాము రోమా 1:20లో ఆయన అదృశ్య లక్షణములు అంటాడు. అదృశ్య లక్షణాలు అంటే కనబడేవాడు కాదు ఆయన బొమ్మ ఎలా గీస్తావు నువ్వు? ఆయన అదృశ్యుడైతే. ఇక్కడ అదే చెప్పాడు నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో, నాది తప్ప ఏ బొమ్మ చేసుకోకూడదంటే ఓకే, ఆయన బొమ్మ చేసుకొని మనం మొక్కుతాం, సాగిలపడతాం. కానీ అక్కడ నాది తప్ప అనేటువంటి పదం ఉపయోగించడం కూడా కారణం ఏంటంటే ఆయన కనబడేవాడు కాదు, ఆయన అదృశ్యుడు. కనబడ్డాడు ఆయన, దేవుడు మనం చూడలేదు. కాబట్టి ఇలా దేవుని కోపం ఎవరి మీద అంటే యెహోవాని కాకుండా ఇంకెవరిని దేవునిగా భావించినా వారి మీద కోపం ఉంటుంది, దేవుని కోపము. రెండవది, ఈ బొమ్మలు చేసుకునే బ్యాచ్ ఉందే, ఈ బొమ్మలు పూజించేటువంటి బ్యాచ్ మీద కూడా దేవుని కోపం ఉంటుంది. దేవునికి కోపం వచ్చేటువంటి విషయాలు ఏంటో మనం అనేటువంటిది ముందుగా మనం తెలుసుకోవాలి. ముందుగా మనకు ఒక విషయం అర్థం అవ్వాలి, ఏంటంటే దేవునికి కూడా కోపం ఉంది. కోపానికి మించి ఉంది, ఇంకా ఆయనకి కోపానికి మించి ఉంది. ఉగ్రత, రౌద్రం అంటారు. ఇప్పుడు చూద్దాం మరలా జకర్యా గ్రంథము 7వ అధ్యాయానికి మరలా వద్దాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 700
80వ పేజీ. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూద్దాం. 9వ వచనం నుంచి, సైన్యుల అధిపతి యెహోవా ఇలా ఆజ్ఞించున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరినొకడు కరుణా వాత్సల్యములు కనబరుచుకొనుడి, విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలచుకుడి. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునేది. దేవుని కోపం ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ కొన్ని చెప్పాడు, అంటే చాలా ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉదాహరణ కొన్ని చెప్పాడు. ఒకటి ఏంటంటే సత్యమును అనుసరించి తీర్పు తీర్చడం. తీర్పు తీర్చేటప్పుడు, తీర్పు అంటే మనం జడ్జి అనుకుంటాం, ఓకే జడ్జియే, కానీ మనం కూడా చాలాసార్లు వాడు మంచోడు కాదు, వీడు చెడ్డోడు, ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా, వాడు సవాసం మతబాగా చెప్తాం కదా, అప్పుడు కూడా మనం తీర్పు తీరుస్తాం. దాని అర్థం తీర్పు తీర్చినట్టే మనం కూడా. కాబట్టి ఎవరైనా సరే, జడ్జి పెద్ద జడ్జి అయినా మనమైనా ఎవరైనా సరే సత్యమును అనుసరించి తీర్పు తీర్చాలి. వాడు చెడ్డోడు అని అన్నావు అంటే రుజువు ఉండాలి, వాస్తవం ఉండాలి. వీడు మంచోడు అన్నావు అంటే వాస్తవం ఉండాలి. ఒకటి సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. రెండవది ఒకరికొకరు కరుణా వాత్సల్యములు కనబరుచుకోండి. ఒకరంటే ఒకరికి కరుణ, వాత్సల్యం అంటే ఇది కూడా దానికి సంబంధించిందే. ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి మనసు, అంతా మనమంతా ఒకటే అనేటువంటి భావం తెలిస్తే ఆటోమేటిక్గా కరుణ వాత్సల్యము వస్తుంది. చూడండి, ఎవడు బయట లేడు ఇక్కడ, అది ఏ మతమైనా కానీ, వాడు ఏ కులమైనా కానీ, మనమంతా ఒకటే. కాకపోతే వాళ్ళ సత్యం అర్థం కాలేదు, వాళ్ళ మతంలో ఉన్నారు, సత్యం అర్థం కాలేదు, వాళ్ళ సంఘంలో ఉన్నారు, అంతే. ఒకరిని ఒకడు కరుణ వాత్సల్యములు కనబరుచుకున్నది. విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. అంటే దేవునికి కోపం తెచ్చే విషయాల వంటి ఇవన్నీ కూడా తీర్పు తీర్చేటప్పుడు సత్యాన్ని అనుసరించకుండా వాడితో డబ్బులు ఇచ్చాడనో, వీడు మావాడనో ఇలా తీర్పు తీరుస్తుంటారు. అప్పుడు దేవుని కోపం వస్తుంది. రెండవది ఒకరెందు ఒకరు కరుణ కలిగి ఉండాలి, వాత్సల్యం కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ ఒకటి చెప్పాడు. ఒక వ్యక్తి దారిలో వెళ్తూ ఉంటే దొంగలు అతన్ని కొట్టి దోచుకొని బాగా కొట్టి వాడిని సొంత పక్కన పడిపోయాడు, దారి పక్కన పడిపోయాడు. ఆ దారిలో ఒక యాజకుడు పోతున్నాడు. చూసి వాడు నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోయాడు. లేవీయుడు ఒకడు వచ్చాడు, అతను కూడా చూసి నాకెందుకు ఈ కేసు అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. మూడో వాడు ఒకడు వచ్చి, ఒక సమరయుడు వాడు వచ్చి అతను లేవనెత్తి, చూడండి, తన వాహనం మీద ఎక్కించుకొని అతని గాయాలు కడిగి భోజనం పెట్టించి ఒకరికి అప్పచెప్పి, ఇది కరుణ వాత్సల్యం అంటే. ఎదుటి వ్యక్తి అలా మనము ప్రేమ చూపించడం, నాకెందుకే వదిలేస్తే అది దేవుని కోపం అలా ఆ విషయంలో. తర్వాత అందరికి ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ విధవరాలను, తండ్రి లేనటువంటి పిల్లలను, పొరుగురుని, దరిద్రులను బాధ పెట్టే విధానము మొదటి నుంచి ఉంది మనుషులకు. ప్రతి మనిషి అనుకుంటాడంటే నా కింద వాళ్ళు ఉండాలి, నేను రాజుగా ఉండాలి అనే భావం ఉంటుంది. అందుకే వీడు బాధ పెట్టాలి అని అంటే, మరి పెద్దవాళ్ళు బాధ పెడితే కుదరదు కదా. అందుకే వీడు ఎవరు సెలెక్ట్ చేసుకుంటాడంటే విధవరాలని, అంటే వాళ్ళు బలహీనలు కాదు, వాళ్ళు ఏమనలేరు కదా. విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు, పొరుగు రోళ్ళు, దరిద్రులు, వీళ్ళు బాధ పెట్టడం. పొలంలో పని చేసుకునేటప్పుడు కూడా మనుషులను పిలిస్తే ఒక ట్యాంక్ వచ్చి ట్యాంక్ వెళ్ళిపోతారు. అలా కాదు, ఈ పేదవారిని పిలిస్తే, దిక్కుముక్కు లేని వారిని పిలిస్తే ఇంకో గంట ఎక్స్ట్రా చేస్తాడు, వాళ్ళు చెప్పట్టు తింటాడు. ఇలాంటి వైఖరి కొంతమంది కొడతారు. కాబట్టి ఇలా వాళ్ళని బాధ పెడితే దేవుని కోపం వస్తుంది. ఆ తర్వాత మీ హృదయం ముందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుని ఆలోచించుకొని కీడు చేయడం. పొరపాటును ఏదో ఆవేశంలో వాడేదో మాట్లాడు, మన ఏదో మాట్లాడున్నాము అని అంటే అప్పుడప్పుడు అంటే సరే, అది ఆవేశంలో వచ్చినటువంటి మాట, ఆవేశంలో వచ్చినటువంటి విధానం అదంతా కూడా. కానీ కొంతమంది కావాలని హృదయంలో పగబట్టుకొని ఆలోచన చేసుకొని, మరి ఎలాగైనా సరే ఎక్కడ దొరుకుతాను చూడాలి, వాడిని ఎలాగైనా సరే నేను కొట్టాలి, ఎలాగైనా సరే మనం పరువు తీయాలి అని లోపల
హెచ్చి గీసుకొని చేసే విధానం. ఇద్దరు మాట్లాడుకున్నారు, మాట పెరిగింది, కొట్టాడు తిట్టాడు, దానికంటే కూడా ప్లాన్ చేసుకొని చేసేటువంటిది మరింత దుర్మార్గం. దేవుడు ఆ విషయంలో కూడా కోపడతాడు. చూడండి, ఇది దేవుడు కొన్ని చెప్పిన లక్షణాలు. అయితే వాళ్ళు ఏం చేశారంట? జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. వాళ్ళే చెప్పేవాళ్ళే, మాకు కూడా తెలిసిన ఈ సూత్రాలు. చూడండి, అంటే వీళ్ళు ఆలకించేటువంటి స్థితిలో కూడా లేరంట. అవును, వాళ్ళ దరిద్రులు, వాళ్ళ కొడుకు రోజులు, వాళ్ళ చేత మేము విడిశాఖ చేయించుకుంటాం, వాళ్ళ విధవరాలు, వాళ్ళ దిక్కుముక్కులేటువంటి పిల్లలు, వాళ్ళు మేము వాళ్ళ చేత విడిశాఖ చేయించుకుంటాం, వాళ్ళ అవసరమైన ఇబ్బంది పెడతాం, కొడతాం, చంపుతాం. వాళ్ళకి ఎవరు లేరు కదా, అది కూడా చేయదండి. అట్లా ఎటు బలవంతుని మేము కొట్టలేము, గొప్పల చేత బలమైనటువంటి పని చేయించుకోలేము. వీళ్ళైతే ఏమన్నారు వాళ్ళు, మనం ₹1 ఇచ్చి వాళ్ళ చేత ₹100 పని చేయించుకోవచ్చు. చూడండి, ఈ సిద్ధాంతాలు ఎవరికి నచ్చవు. హృదయంలో సహోదరుల మీద నువ్వు కీడు చేయడం ఆలోచించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, సత్యనాశనం తీర్పు తీర్చాలి, ఒకరంటే ఒకరు కరుణ వాస్తవం ఉండాలి అని అంటే సమాజానికి ఈ సూత్రాలు పనికిరావు. అందుకే రాయబడిన మాట ఏంటంటే, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారట. ఏంటి మాటలు? నీకు మేలు చేసేటువంటి మాటలు, నువ్వు నీ కుటుంబము శాంతియుతంగా ఉండేటువంటి మాటలు ఇవి. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీతిగా జీవిస్తే నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు. దావీదు చెప్తాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీతిమంతులు భిక్షమెత్తుకోవడం కానీ, నీతిమంతులు ఏదైనా ఆపదలు పడటం కానీ, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తు నేను చూడలేదు అంటాడు. దావీదు చిన్నప్పుడు చూస్తున్నాడంట నీతిమంతుల్ని, వీళ్ళకి ఏమైనా ఆపదలు వస్తాయేమో, వీళ్ళు ఏమన్నా భ్రష్టు పట్టిపోతారేమో, వీళ్ళని ఇబ్బంది పడతారేమో చూస్తున్నాడంట. నీతిమంతులు ఆకలి కొని ఉంటాయేమో, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తు నేను చూడలేదు అంటాడు. అంటే నీతిమంతులుగా ఉంటే నువ్వు నీ కుటుంబం బాగుంటుంది. నీతి అంటే ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి హద్దులు, ఇలా ఉండు ఇక్కడ ఎలా ఉండు అని చెప్పాడు? సత్యం తీర్పు తీర్చాయా, ఒకరంటే ఒకరు కరుణ కలిగి ఉండండి. చూడండి, ఈ విధానాలు ప్రజలేని వారిని బాధ పెట్టద్దు, పొరుగులని బాధ పెట్టద్దు, దిక్కులేని వారిని బాధ పెట్టద్దు, దరిద్రులను బాధ పెట్టద్దు. ఇవన్నీ మంచి మాటలు. ఇవన్నీ నీతి. నువ్వు ఉండేటువంటి హద్దులు నువ్వు ఉండు. అలా ఉంటే నువ్వు ఆకలి కొనవు, నీ పిల్లలు భిక్షమెత్తుకోరు. అంటే నువ్వు నీ కుటుంబం బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుంది. అసలు దేవుని యొక్క మాట కూడా వింటలేదా? మాకు అవసరం లేదు ఈ మాటలు. మరి దేవుని కోపం రాదా? చేయొద్దన్న పనులు చేస్తూ తర్వాత మీరు మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి అని చెబుతున్నా కూడా ఆలకింపకుండా చెవులు మూసుకుంటే, మూర్ఖంగా ప్రవర్తిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటే ఆయన దేవుడు కాడు, ఆయన తండ్రి కాదు మనకి. వాస్తవానికి దేవుడు అంటే మన తండ్రి, సృష్టికర్త. ఆయన కోప్పడకపోతే, తప్పు చేసిన పిల్లల్ని దండించకపోతే అతను మంచి తండ్రి కాడు. ఇప్పుడు మనమైనా సరే పిల్లల్ని నేను ఒక దెబ్బ కొట్టలేదండి, ఒక మాట లేదండి అని అంటారు. కొంతమంది ఫ్యాషన్గా అంటుంటారు, వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకుని నా కూతురు ఇంతవరకు ఒక మాట లేదు, ఒక దెబ్బ కొట్టలేదు. మంచి మాట కాదు అది. పిల్లలు సహజంగానే తప్పులు చేస్తుంటారు, వాళ్ళు సరిదిద్దాలి. వాళ్ళని బెత్తం వాడబడి తన కుమారునికి విరోధం అంటాడు సొలొమోను. బెత్తం వాడకపోతే ఒక కొడుక్కి చూడండి విరోధం అంట, శత్రువు అవుతాడు తండ్రి గారు. కాబట్టి ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, యెహోవాను శాంతిపరచాలంటే ఏం చేయాలి? ఆయన కోపం తెప్పించే పనులు ఏమున్నాయితే ఉన్నాయో అవి మనము మానేయాలి. ఒకసారి యోనా గ్రంథం చూద్దాం.
యోనా గ్రంథంలో ఇదే జరిగింది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 763 పేజీ. రెండవ వచనం, నినేవే పట్టణస్థ దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగుని ప్రకటించుము. యోనా చెబుతున్నాడు దేవుడు, నినివే పట్టణము అశ్షూరు సామ్రాజ్యానికి ఇది రాజధాని. అశ్షూరీయులని ఒక జాతి ఉన్నారు. వీళ్ళు హిజ్కియా కాలంలో బలమైనటువంటి సామ్రాజ్యంగా ఉన్నారు. వాళ్ళు బాగా ఎదిగిపోయారు. ప్రపంచంలో అనేక దేశాలను జయించుకుంటూ వచ్చారు. హిజ్కియా దగ్గరకు వచ్చారు అప్పుడు. కానీ హిజ్కియా చేతిలో వాళ్ళు అంటే యుద్ధం జరగలేదు, కానీ వాళ్ళు భయపడి పారిపోయారు. కానీ విషయం ఏంటంటే అశ్షూరుల వాళ్ళు వీళ్ళు మొదటి నుంచి ఉన్నారు. ఈ సామ్రాజ్యం మొదటి నుంచి ఉంది. ఈ జాతి వీళ్ళు రాజులుగా చాలా కాలం నుంచి పరిపాలన చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు బలమైనటువంటి రాజ్యంగా గతంలో వీళ్ళు అవతరించారు. చాలా దేశాలు ఆక్రమించుకున్నారు. అయితే ఇప్పుడు దేవుడు వారికి శిక్ష విధించడానికి అది సిద్ధమయ్యాడు. కారణం ఏంటంటే నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. మన సహజంగా అంటుంటాం, కొంతమందికి బాగా డబ్బు వచ్చినప్పుడు లేదా బాగా అధికారం వచ్చినప్పుడు భ్రష్టుపడిపోతారు. ఇది సహజం, మనసులో ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం. ఈ అశ్షూరు వాళ్ళు బలమైన సామ్రాజ్యంగా అవతరించారు చరిత్రలో, హిజ్కియా కాలంలో. వీళ్ళ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు దేవుని దృష్టికి ఘోరాతి ఘోరంగా పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయంలో దేవుని దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వీళ్ళని నాశనం చేయాలి. కాబట్టి యోనా చెప్తున్నాడు, చివరిసారిగా ఆ పట్టణ దగ్గరికి వెళ్ళి మీరు నాశనం కాబోతున్నారు అని ప్రకటన చేయబడ్డాడు. 3వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణంగా పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరం సంచరించు. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమవునని ప్రకటన చేయగా, నినివే పట్టణం అంటే ఇది మామూలు కాదు, మహాపట్నం. 3 రోజులు పట్టుద్ది. దాని చుట్టూ తిరిగి రావాలంటే 3 రోజులు పట్టుద్ది. వాస్తవానికి రోజు ప్రయాణం అంటే ఇంచుమించుగా 20 నుంచి 25 కిలోమీటర్లు. ఆ రోజులు వాళ్ళు నడక, మనిషి మామూలు నడక, ఆ రోజుల్లో వాళ్ళ నడక ఏంటంటే 20 నుంచి 25 కిలోమీటర్లు 1 దిన ప్రయాణం అంటే. ముసలు ఉంటారు, మొక్కలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. కాబట్టి యాజ్ అనమాట సుమారుగా వేసుకుంటే 20 నుంచి 25 కిలోమీటర్లు 1 రోజు ప్రయాణం. 3 రోజులు అంటే చూడండి, 75 కిలోమీటర్లు. ఇంచుమించుగా 75 కిలోమీటర్లు ఉంటారు చుట్టూ. 75 కిలోమీటర్లు. అప్పట్లోనే ఇది మహాపట్నం అంట. అక్కడ రాసిన మాట ఏంటంటే దేవుని దృష్టికి గొప్పదై. దేవుని దృష్టికి గొప్పదంటే ఈ పట్టణం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారో పాపం కూడా అంత పెరిగిపోయింది. ఇప్పుడు దేవుడు యోనా ద్వారా చెప్తున్నాడు, ఇంకా 40 రోజులలో ఈ పట్టణము నాశనం అవుతుంది. ఇంకా 40 రోజులు ఈ పట్టణం నాశనం అవుతుంది. అంటే వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారంటే కారణం ఏంటి? దేవుని ప్రేమే. దేవుడు ఆస్వాదిస్తేనే ఎవడైనా గొప్పవాడు అవుతాడు. వాడు ఏ మతమైనా కానీ దేవుడు వర్ధిల్లింపజేస్తేనే వాడు గొప్పవాడు అవుతాడు. దేవుని ద్వారా గొప్పవాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఆ దేవునికి వాళ్ళు కోపం తెప్పించారు. అంటే దేవునికి ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది. ఇంత పెద్ద పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు సిద్ధమయ్యాడు. 40 రోజులు టైం. అయితే ఏం జరిగిందంట చూడండి. ఒకరోజే ఆయన తిరిగి చెప్పాడంటే విషయం. 5వ వచనం, నినివే పట్టణంలో దేవుని విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. ఈ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు కూడా కుర్చీ వదిలిపెట్టాడు, సింహాసనం దిగాడు,
రాజ వస్త్రాలు ఉంటాయి, రాజుగారు మళ్ళా ఇలాంటి బట్టలు వేసుకోడు, ఆయన బట్టలు వేరే ఉంటాయి. అవన్నీ తీసేసి బోయిన పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు ఆయన కూడా. అలా చూడండి 8వ వచనం, దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మన లైన్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకోను కనుక మనుషులు ఏది పుచ్చుకోనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. దేవుణ్ణి శాంతిపరిచే విధానం వీళ్ళు నేర్చుకున్నారు. వాస్తవానికి నినివే పట్టణస్తులంటే అన్ని జనులు వాళ్ళకు తెలిసింది దేవుని కోపం చల్లార్చడం ఎలాగో. ఇందాక చెప్పండి నేను, క్రైస్తవుల్లో ఈ విధానం లేదు. ఇప్పుడు ఏ సంఘం మీరు చూడండి, యెహోవాను శాంతిపరిచేటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. యెహోవాను శాంతిపరచాలనే ఆలోచన ఈరోజు క్రైస్తవులు ఎవరికే లేదు. ఈ ఆలోచన బయట హిందువుల్లో ఉంది. అంటే హిందువుల్లో తిరణాలప్పుడు కంపల్సరీ ఎవరో ఒకరు ఒలుబొగ్గుతూ వాళ్ళు కోపంతో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళేమో బయటలాడుతుంటారు, అమ్మా నేను చేస్తావా అంటారు. వాళ్ళ దగ్గర ఉంది ఆ విధానం, మన దగ్గర లేదు ఈ విధానం. ఈ అశూరు వాళ్ళు చూడండి, దేవుని కోపం వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, చూడండి అక్కడ వాళ్ళు అన్న మాట ఏంటి చూడండి, అక్కడ 8వ వచనంలో, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లైన్ కాకుండా తన కోపాన్ని చల్లార్చుకోలేము. అది మనం గమనించింది. యెహోవాను శాంతిపరచవచ్చు, దేవుని మనం శాంతింపజేయవచ్చు, ఆయన కోపాన్ని మనం చల్లార్చవచ్చు. అవకాశం మనకు ఉంది. అది వాళ్ళు గుర్తించారు. మన క్రైస్తవులు ఈ విధానం లేదు. ఏదో వస్తున్నా పోతున్నా, ఎందుకు వర్షాలు వస్తున్నాయి, ఎందుకు వరదలు వస్తున్నాయి, చలికాలంలో ఈ వానలు ఏంటి, ఈ భూకంపాలు ఏంటి, ఈ పిడుగులు ఏంటి, ఈ కరోనా ఏంటి, ఎందుకు వచ్చింది ఇది? ఆ చైనా వాడు ఏదో చేశాడు. మరి వరదలు ఎందుకు వచ్చింది? ఏదో కారణం చెప్తారు. ఆ వాయుగుండం ఏర్పడుతుంది, నైరుతి తుఫాను వచ్చింది, ఏదో చెప్తున్నారు. ఇది దేవుని కోపము, మనం ఆయన చల్లార్చాలి అనే ఆలోచన ఎవరు చేయట్లా. చూడండి ఇక్కడ కూడా ఏడో గ్రంథం 1వ అధ్యాయంలో కూడా సముద్రం మీద గొప్ప తుఫాను తగినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే, చూడండి 1వ అధ్యాయము 5వ వచనంలో, 4వ వచనంలోనేమో గొప్ప తుఫాను వచ్చిందంట. ఇప్పుడు 5వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి, గొప్ప తుఫాను వస్తే సముద్రం మీద వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వాళ్ళ దేవతను బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కోపాన్ని చల్లార్చేటువంటి విధానం ఇది. ప్రార్థన చేయటం, బతిమలాడుకోవడం, ఉపవాసం ఉండటం, చెడు నడతలు మానుకోవడం. అక్కడ చూడ వాళ్ళు చెప్పిన మాట, ప్రతి వాడును చూడండి, ప్రతి వాడును ఏం చేయాలంట, 9వ వచనంలో, మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలాత్కారం మానివేయలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ల కట్టుకోవలను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు ప్రకటన. రాజుగారంట దూతలు పంపించి రాజ్యం ప్రకటన చేస్తున్నాడట. ఏం చెప్తున్నాడు, మీ చెడు నడతలు అందరూ చెడు నడతలు మానుకోండి, అందరూ దేవుని వేడుకోండి. ఇది దేవుని శాంతిపరచడం అంటే, దేవుని కోపం చల్లార్చడం అంటే ఇది పద్ధతి. ఇది అన్ని జనులకు తెలుసు, బాగా మనకు తెలియదు. మనం ఎవరుకున్నాం, దేవుడు మన దేవుడే కదా, మన దేవుడు ఏం చేస్తాడు, ఆయన ఏం చేయడు, మనల్ని ఏం చేయడా. ఇశ్రాయేలు ప్రజల్ని తన జ్యేష్ఠ పుత్రుడు అన్నాడు, నా స్వకీయ సంపాద్యం అన్నాడు, వాళ్ళే చంపేశాడు దేవుడు. మనమెంత దేవుడు ఎవరినైనా వదలడు, ఆయన పక్షపాతం లేదు, ఆయన అందరికీ న్యాయం చేసేవాడు. నీ వాడు నా వాడనే భేదం లేదు, తప్పు చేసి ఎవరైనా సరే శిక్షిస్తారు. కాబట్టి నినివే పట్టణస్తులు చేసిన పని ఏంటంటే వాళ్ళు యెహోవా కోపాన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి ఇలా చేసినట్టు వాడు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అనే పదం చూడండి అక్కడ, ఒకవేళ 8వ వచనం 3:8 ఒకవేళ అర్థం ఏంటి అక్కడ, కొంతమంది వైఖరి ఎలా ఉంటుందంటే, నేను ప్రార్థన చేశాను, తప్పకుండా దేవుడు నాకు ఇవ్వాలంటే ఇస్తాడు, ఇవ్వాలి దేవుడు అంతే,
లేదా దేవుని ఏదో బెదిరిస్తుంటారు. మనం ప్రార్థన ఎలా ఉండాలంటే నీ చిత్తం అయితే ఒకవేళ, అంతేగాని నాకు ఇవ్వాల్సిందే అని ముందు పట్టపడటం కాదు. ఇలా చేసినప్పుడు చూడండి ఏం జరిగిందో. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, యోనా గ్రంథం. ఈ నినేవే వారు తమ చెడు నడతలు మానుకొనగా అందరూ చెడు నడతలు మానేశారంట. వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి, వారు చేసిన క్రియలు ఏం క్రియలు? ఉపవాసం ఉంటున్నారు, గోరి పట్ట కట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎద్దులు కూడా మేత లేదు, నీళ్ళు తాపట్లేదు, మనుషులు కూడా ఏం తింటలేదు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారి క్రియలను చూసి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఆయన కోపం చల్లారి. వాస్తవానికి 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయాలి. అది అగ్ని చేత కావచ్చు, నీళ్ల చేత కావచ్చు, ఇంకేదైనా తెగులే ఏదైనా కావచ్చు, ఈ పట్టణాన్ని నాశనం చేయాలి. కానీ దేవుడు చల్లబడ్డాడు. దేవుని వాళ్ళు శాంతిపరచారు. దేవుని యొక్క కోపాన్ని వాళ్ళు చల్లార్చారు అంటే ఆ స్తోత్రాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనము దేవుని శాంతిపరచాలి అనే ఆలోచన మనకుందా? ఎన్నో విపత్తులు మనం చూస్తున్నాం. ఎవరు కూడా ఈ దిశగా ఆలోచించారు. ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? చిన్న పిల్లలు పాడైపోతున్నారు. చూడండి, ఈరోజు సమాజం అంతా కుళ్ళు పట్టింది. ఇంత దుర్మార్గము ప్రజల సమాజంలో ఉన్నప్పుడు మరి ఇది దేవుని కోపం అని ఎంతమంది గుర్తుంది? ఒకసారి మీరు రోమ మొదటి అధ్యాయంలో చూడండి, ఈరోజు సమాజంలో పచ్చి దుర్మార్గం జరుగుతుంది కదా. ఏంటి కారణం? ఏంటి? ఎవరుకున్నారు మీరు కారణం? లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే దేవుడే వారిని అలా అప్పగించాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో, ఈ హేతువు చేత, ఏ హేతువు? దేవుని గుర్తించకుండా, ఒకవేళ దేవుని గుర్తించి రాళ్ళలో రప్పల్లో దేవుళ్ళు వస్తారే, జంతువులు పట్టుకుని దేవుడు, పక్షులు పట్టుకుని దేవుడు, రాయి పట్టుకుని దేవుడు అని చెప్తారే, ఈ హేతువు చేత అంటే దేవుని నమ్మని వారు. రెండవది, దేవుణ్ణి ఈ జంతువుల్లో మనుషుల్లో చూసేవారు. 23వ వచనం చెప్తారు అక్కడ, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. దేవుని తెలుసుకునే బ్యాచ్ ఒకటి. కొంతమంది దేవుని తెలుసుకున్నారు, కానీ దేవుని ఎలా చూస్తున్నారంటే జంతువులు పట్టుకున్న దేవుడు, ఆవును పూజించే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, నన్ను పట్టుకుని ఉన్నాడు, మీరు ఆవుని కోసుకొని తింటారు, మీ ఆవును పూజిస్తామంటున్నారు. చూడండి, అంటే ఆ నేర్చుకుంది ఏంటంటే ఆవు అనేటువంటిది ఇది దేవత అని వాళ్ళు పూజిస్తున్నారు. నేను అన్నాను, సరే నువ్వు ఆవును పూజిస్తావు కదా, ఆ ఇంటి ముందు ఉంటే దాన్ని కొడుతున్నాడు, పూజించేవాడు పట్టడం ఏంటి అని అంటే అది పాడు చేస్తుందండి, అది ఇసుకొని పాడు చేస్తుంది. పాడు చేసేది దేవత కదా, మీ దేవుడు కదా, దానిని కొట్టాలా? ఇవన్నీ కూడా అజ్ఞానపు మాటలు. సరే, ఓకే, మన విషయం చూద్దాం. ఈ హేతువు చేత, ఏ హేతువు? దేవుణ్ణి మనిషి రూపంలో చూసిన, జంతు రూపంలో చూసిన, పురుగు రూపంలో చూసిన, పక్షి రూపంలో చూసిన, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశ అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. దేవుడు అప్పగించాడు అపవిత్రతకి. మీ శరీరాన్ని పాడు చేసుకుంటారు. చూడండి, ఈరోజు తాగుబోతులు, తిరుగుబోతులు, దేవుడే వారిని అలా అప్పగించాడు. ఎందుకనంటే ఇదే దేవుడిని వాళ్ళు నమ్మలేదు. ఇంకా చూడండి 26వ వచనంలో, ఎందువలన ఇదే దేవుడు నమ్మకపోవడము, అలాగే దేవుణ్ణి రాళ్ళ రప్పలో చూడటము, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషను వారిని అప్పగించాడు. దేవుడు అప్పగిస్తున్నాడు తుచ్చమైన అభిలాష. అదేం జరుగుతుందంట? వారి స్త్రీలు సైతము, అంటే స్త్రీలు, పురుషులు లైంగిక కోరికలు తీర్చుకోవడం అంట. ఇది మరింత దుర్మార్గం. అతను చూడండి 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు వెళ్ళకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించను. దేవుడే వాళ్ళు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే నన్ను నమ్మలేదు కదా,
మీ సాగు మీరు రావాలని చెప్పి దేవుడి వారిని భ్రష్ట మనసుకి, తుచ్చమైన అభిలాషకి, చూడండి, తమ శరీరాన్ని అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించడం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దేవుని కోపం బాగా వెళ్ళకూడదు. ఎందుకు సమాజం కుమిపోయిందంటే ఇది దేవుని కోపం. దేవుని కోపం ఎందుకు పాపం పెరిగిపోయిన సమాజం అంటే దేవుని కోపం ఇది. మన మీద దేవుని కోపం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన శాంతిపరచాలి, ఆయన కోపాన్ని చల్లార్చాలి. దీన్ని కొత్త నిబంధనలో దీనికి ఇంకో పేరు పెట్టారు. 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో యెహోవాను శాంతిపరచడము, ఆయన కోపాన్ని చల్లార్చడము, దీనికి ఇంకో పదం, పర్యాయ పదం ఏంటంటే 2 కొరింథీ 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మేము బతిమాలుకొనుచున్నాం. దానికి పర్యాయ పదం ఇంకోటి ఏంటంటే దేవునితో సమాధాన పడటము, దేవుని కోపాన్ని చల్లార్చడము, దేవుని శాంతిపరచడము. దీనికి ఇంకో పర్యాయ పదం ఏంటంటే దేవునితో సమాధాన పడడం, రాజీ పడడం. రాజీ పడాలంటే ఏం చేయాలి? కొన్ని సూత్రాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఇద్దరు కొట్టుకున్నాము, కేసు పెట్టుకున్నాము, స్టేషన్కి వెళ్ళాము, వాళ్ళు రాజీ పెడతారు. ఏం చేస్తారు వాళ్ళు? అయ్యా నా కేసు పెడితే ఖర్చు అయిందా, ఆ డబ్బులు నాకేమను, లేకపోతే వాడు నాకు ఇది చేశాడు, నాకు ఆస్తి తీసుకున్నాడు నాకేమను, ఏదో ఉంటే కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ చేసి రాజీ పడతారు. ఇప్పుడు మనం కూడా దేవునితో సమాధాన పడాలి, దేవుణ్ణి శాంతిపరచాలి, దేవుని కోపాన్ని చల్లార్చాలి. ఏం చేయాలి? ముందు దేవుని కోపం మన మీద ఉందని మనకు అర్థం అవ్వాలి. ఆ తర్వాత చూడండి, నినివే పట్టణస్థులు యోనా ప్రకటన విని, వాస్తవానికి ఇంకా వాళ్ళ మీద ఉగ్రత రాలా, 40 రోజులు టైం ఉంది. కానీ ఈలోపు వాళ్ళు ఏం చేశారు? దేవుని కోపం చల్లార్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కొన్ని పనులు చేశారు. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. ఇంత దుర్మార్గము, చలికాలంలో వర్షాలు పడటము, పంటల నాశనం పడటం, మనుషులకు రోగాలు పెరిగిపోవటము, ఇంత జరుగుతున్నా కూడా దేవుని కోపం మన మీద విస్తారంగా ఉంది. దేవుని శాంతి పడతామన్న ఆలోచన సేవకులు లేదు, ప్రజలు లేదు. తింటున్నాం, తాగుతున్నాం, మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, మన పని మనమే. దేవుని కోపం మన మీద ఉంది. ఎందుకు పిల్లలు మాట్లాడలేదు? ఎందుకు సమాజం ఇంత భ్రష్టు పట్టిపోయింది? చూడండి, నిన్నే మనం వార్తలు చూసాం. ఒక బస్సు అర్ధాంతరంగా తగలబడిపోతే 20 మంది లోపల సజీవ సమాధి అయిపోయారు, కాలిపోయాడు. ఏంటి ఇంత ఘోరమైన విషయాలు జరగడం? మనుషులు చంపి ముక్కలు కట్ చేసి పొక్కలేసి ఉడకబెట్టిన సందర్భాలు, చిన్న పిల్లలు పాటు చేసేటువంటి ఈ విధానాలు ఏంటి ఇంత దుర్మార్గం? దేవుని కోపం మన మీద ఇలా రగులుకోవాలి. దీన్ని చల్లార్చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కోపాన్ని చల్లార్చాలి, దేవుని శాంతిపరచాలి, ఆయనతో మనం రాజీ పడాలి. ఏం చేయాలి రాజీ పడాలంటే? మొట్టమొదటి చేయాల్సిన పని, ప్రతివాడు బాప్తిస్మం పొందుడి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ప్రతివాడు బాప్తిస్మం పొందాలి. ప్రతివాడు పొందాలంటే చూడండి, ఎవరు లెక్క చేయడం? ఆ మాట ఎవరు లెక్క చేయండి? చదువుకున్న లెక్క చేయాలి, చదువు లేని వాళ్ళు లెక్క చేయాలి, ఎవరు లెక్క చేయాలి? ఆ తర్వాత చెడు నడతలు మానుకోవడం. ఎంతమంది మానుకుంటున్నారు చెడు నడతలు? ఎవరు మానుకోవడం? ఇప్పుడు ట్రెండ్ ఇదేనన్నాడు. ఎందుకు ఈ డ్రెస్, ఎందుకు ఈ హెయిర్ స్టైల్, ఎందుకు ఈ విధానం అంటే చూడండి, భక్తులు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడం. ఏంటంటే ట్రెండ్ ఇదేనండి. వాడు మా పనులు ఏదో చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం. దేవుని విధానం ఇది కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీ జీవితాంతము కలిసి ఉండేటువంటి విధానం. వ్యభిచార కారణం బట్టి తప్ప భార్య విడనాడకూడదు. దేవుడు జతపరచని వాడిని మనుషులు వేరు చేయకూడదు. దేవునికి భలే కోపం లేదు. చూడండి, మలాకి గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, భార్య భర్తలు విడిపోయేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో దేవునికి అది బాగా కోపం తెప్పించేటువంటి విషయం అంటే. ఇది మనలో అర్థం కాక ఫ్యాషన్ ఇది. పెళ్లి చేసుకున్నాం, 2 రోజులు కాపురం చేసాం, వాడికి నాకు పడలేదు, వదిలేశాను, ఇంకోటి చేసుకున్నాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. మలాకి 2:16
భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. భార్యను వదిలేస్తే అవునండి, నా దృష్టికి అది అసహ్యమైనటువంటి క్రియ. మనకి ఫ్యాషన్, మన ఫ్యాషన్ ఎంతమంది చేసేంటున్నాడు, పిల్లలకి 2వ పెళ్లి, 3వ పెళ్లి, 4వ పెళ్లి, మనకి ఇది ఫ్యాషన్. దేవుడు చెప్తున్నాడు, భార్యను వదిలేయటము అసహ్యమైనటువంటి క్రియ. ఇలాంటి దుర్మార్గమైన సమాజంలో ఉన్నప్పుడు కనీసం మనకు ఆలోచన కూడా లేదు, ఇంత దుర్మార్గమైన ఆలోచన కూడా మనకు లేదు. పైపెచ్చు దేవుని కోపం మన మీద ఉంది, ఆయన శాంతిపరచుదాం, సల్లార్చుదాం ఆలోచన మనకుందా? అది లేదు. ఉపవాసం ఉండేది లేదు, ప్రార్థన చేసి దేవుడు పెట్టుకునేది లేదు, చెడు నడతలు మార్పుకునేది లేదు, బాప్తిసం పొందేది లేదు. ఆరాధన మానద్దంటే ఈజీగా మానేస్తారు. ప్రేమ చూపించండి ఎదుటి వాళ్ళ మీద, మనసులో పగ పెట్టుకోకూడదు, అందరిని ప్రేమించండి. చూడండి, తీర్పు తీర్చినప్పుడు సత్యంలో తీర్పు తీర్చండి, ఏ బొమ్మలో పెట్టుకో. ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు దేవుడు పదే పదే చెప్తుంటే మనమేమో కనీసం ఆ మాటలు కూడా ఆలోచించాలి. మళ్ళీ చెప్పేవాళ్ళండి, మాకు లేదు, ఇవన్నీ కూడా మాకు లేదు. దేవుని విశ్వాసం ఉంచి నేనేం వారికి చేశారంట, దేవుని విశ్వాసం ఉంచి దేవుడు నమ్మారు. వాడు మనం నమ్ముతున్నాం, దేవుడు నమ్మట్లే. ఆచార ప్రకారం వస్తున్నాం పోతున్నాం తప్ప దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం నమ్మట్లేదు. ఇన్ని దుర్మార్గాలు మనలో ఉన్నప్పుడు మరి దేవుని కోపం మన మీద ఉండకుండా ఎలా ఉంటుంది? అల్లాడిపోతున్నారు. ఈ కాలంలో వర్షాలు ఏంటి, పిడుగులు పడుతున్నాయి. చెప్తున్నాడు, అబ్రహాం చెప్తున్నారు, వాళ్ళ ఊరు పక్కన పిడుగుబడి పెళ్లి గాని కుర్రాడు ఆవులకి ఆ గేదెలు పడినట్ట పిడుగుబడి చచ్చిపోయాడు. ఎంత వేదన! చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత వేదన! ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, మహా అయితే ఒకడే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకడే ఉండేది, వాడు మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాము. వాడు చేతి కొడుకు చచ్చిపోతే ఇంక పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఆలోచన చేసుకుని దేవుని కోపం మీదే, దేవుని కోపం సల్లార్చేటువంటి ప్రయత్నం మనం చేయాలి. నిన్నేవి పాపం చేశారు, దాని విషయంలో వాళ్ళు విజయం సాధించారు. దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు ఆపగలిగారు. అప్పటికి ఆపగలిగారు. తర్వాత మరలా వాళ్ళు తప్పు చేశారు. మరలా దేవుడు ఓబద్య గ్రంథం ఉందండి మన బైబిల్లో. ఆ గ్రంథం చెప్పేది వాళ్ళ నాశనం గురించి మాట్లాడాడు. అంటే తర్వాత వాళ్ళు మరలా బ్రష్లు అయిపోయారు. ఇంకో తరం వస్తుందిగా, ఆ తరం బాగానే ఉంది. ఇంకో తరం వచ్చిందిగా, వీళ్ళు దేవుడు నమ్మలేదు, దేవుని చేత వాళ్ళు నాశనం అయిపోయారు. కాబట్టి ఆలోచన చేసుకుందాం, దేవుడికి కోపం ఉంది, ఉగ్రత ఉంది. అది మనం ఆయన్ని సల్లార్చవచ్చు, ఆయన మనకు శాంతి పొందేది, ఆయనతో మనం సమాధాన పడవచ్చు. అవకాశం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకుందాం. దేవుడు ఒకటి నుంచి మన గ్రామాన్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. అయితే వందనాలు తెలియజేస్తూ ఈ మాట ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం రొట్టె కార్యక్రమాలు సాగించుకుందాం. క్రీస్తు మనకి స్పష్టంగా చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయండి అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులు ప్రతి ఆదివారం నాడు రొట్టె కార్యక్రమం జరిగిస్తారు. అందరం కూడా మరి క్రీస్తును స్మరించుకుంటూ గౌరవప్రదంగా ఈ కార్యక్రమాలను జరిగించుకున్నాం.